1944 నుంచి 1952 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఒక చేత్తో పెన్ను మరో చేత్తో గన్ను పట్టి తన మాట ఆట పాటలతో ఊపిరిలూదిన ప్రజాకవి కళాకారుడు సుద్దాల హనుమంతు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో 1910 జూన్ నెలలో పద్మశాలి కుటుంబంలోని బుచ్చిరాములు లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ తర్వాత ఆయన గుండాల మండలం సుద్దాల గ్రామంలో నివసించడంతో ఆ ఊరి పేరే అతని ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. యావత్ ఆంధ్రదేశం మారుమ్రోగిందంటే అతిశయోక్తి కాదు. పాట ద్వారా ప్రజల్లో ప్రచారమై ప్రజాకవిగా నిలబడ్డారు. నాటి నిజాం వ్యతిరేకోద్యమంలో బతుకున్నంతకాలం ప్రజల బాణిలోనే పాటలందించి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం. వీరు పెద్దగా చదువుకోలేదు. ఆనాడు అసలు చదువుకునే అవకాశాలు లేవు. వీరి బడిలో ఉర్దూ తెలుగు భాషలు నేర్చుకున్నాడు. శతకాలు, కీర్తనలు, సీసం, కందపద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో యక్షగానాలు, కీర్తనలు, భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి ఉండేది. అందుకే యక్షగానాల్లో కొన్ని పాత్రలు ధరించారు. గొంతెత్తి పాడడం నేర్చుకున్నాడు. చిన్నతనం నుండే నాటకాలపై ఆసక్తిని పెంచుకున్న హనుమంతు జానపద కళారూపాలైనటువంటి హరికథ, బుర్రకథ, యక్షగానాలు ఇవన్నీ కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రచార సాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఆయన బుర్రకథ చెబితే ఆనాడు గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదని జనంలో ఈ వాదం బాగా ప్రచారంలో ఉంది. హైదరాబాద్ సంస్థానంలో జరిగినటువంటి అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బుర్రకథల రూపంలో చాటి చెప్పారు. విచిత్ర వేషాలు, గొల్ల సుద్దులు, లత్కోర్సా, బుడబుక్కలు, ఫకీర్ వేషం, సాధువు మొదలైన కళారూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించాడు. కాలుకు గజ్జె కట్టి భుజాన గొంగడి వేసుకొని తన గొంతును పాటల తూటాగా మలిచి ప్రజల్ని ఉద్యమ బాట పట్టించిన గొప్ప వ్యక్తి సుద్దాల హనుమంతు. తన ఆలోచనలకు పదును పెట్టి వాటికి సామాజిక స్పృహను జోడించి దానికి తన గొంతుకలోని ఆవేశాన్ని కలిపి సాయుధ రైతాంగ పోరాటాన్ని పల్లె పల్లెకు విస్తరింపచేసిన మహనీయుడు. తెలంగాణలో సాంస్కృతికోద్యమానికి ఊపిరిలూదిన మహర్షి. పల్లెటూరి పిల్లగాడ పశులగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో అంటూ తన పాట ద్వారా ప్రజల హృదయాల్ని నింపిన మహోన్నత వ్యక్తి సుద్దాల హనుమంతు. ఒకరోజు సభ జరుగుతూ ఉంటే నిజాం మూకలు వస్తున్నాయని బాల కళాకారులు సమాచారాన్ని చేరవేశారు. దీంతో సభలో ఉన్నవారు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు పారిపోతున్న క్రమంలో ఓ ముసలామె చేతిలో ఉన్న కర్రను హనుమంతు అందుకొని భూమిపై కర్రను కొడుతూ వేయి దెబ్బ దెబ్బకు దెబ్బ అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. దీంతో అంతా కలిసి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టారు. వీరి పాటల్లో యతిప్రాసలు అచేతనంగా పడేవి. పల్లెటూరి పిల్లగాడ, రణబేరి మ్రోగింది తెలుగోడ, వేయి 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 దెబ్బ దెబ్బకు దెబ్బ, ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కన్నుల్లో బగబగ కడుపుల్లో దడదడ, బళిరే తెలంగాణ వహారే తెలంగాణ ఇలా ఎన్నో పాటలు ఆయనకి చాలా పేరు తీసుకొచ్చాయి. హనుమంతు రచించినటువంటి 22 పాటల పుస్తకం సాహితీ సర్కిల్ వారు ప్రచురించారు. వాటిని ఇప్పుడు క్యాసెట్ రూపంలో తీసుకొచ్చినట్లయితే అందరికీ అందుబాటులోకి ఆయన పాటలు రావడమే కాకుండా 1945-50ల నాటి ఆ పోరాటాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. తెలంగాణ కళారూపాలకి జీవం పోసి సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారులు వేసిన వ్యక్తి హనుమంతు. 1982 అక్టోబర్ 10న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సుద్దాల గ్రామంలో తుది శ్వాస విడిచారు. అప్పుడు ఆయన వయస్సు సుమారు 74 ఏండ్లు. తరతరాలుగా భూస్వాముల వద్ద బానిసత్వంలో మగ్గిపోతూ ముక్కుపచ్చలారని చిన్నపిల్లల్ని పశువుల కాపర్లుగా బాల్యమంతా వెట్టి చాకిరీ చేయిస్తూ భవిష్యత్ అనేది లేకుండా చేసిన భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటును ప్రకటించిన వారు సుద్దాల హనుమంతు. ఈ పాటతో తన బాల్యాన్నంతా అడవిలో చెట్లు కొమ్మలు, గుండ్లు, చేతికర్ర,
దొడ్లు గుంపులు గుంపులుగా నోరులేని పశువుల మధ్య గడపడం, తెల్లవారుజామున లేవడం, దొడ్డి సాపు చేయడం, పశువుల పాలు పిండడం, గేదెల్ని కడగడం, పశువులు వేరే కంచెలోకి పోకుండా చూడడం, పొరపాటున పోతే పక్క పొలం వారితో దెబ్బలు తినడం వీరి నిత్యకృత్యం. నెలంతా కాయకష్టం చేస్తే నూకా ఒరపిడితో కలిపిన బియ్యం ఇస్తారు. అది కూడా కొలిస్తే తక్కువే వస్తుంది. తోటి బాలలు చదువుకోవడానికి పాఠశాలలకు వెడుతుంటే ఆ పాఠశాలల ముందు నుంచే దొడ్లను తోలుతూ తన దురదృష్టానికి బాధపడుతున్న ఓ చిన్నారి పశువుల కాపరి దీనస్థితిని కడు రమ్యంగా ఈ పాట ద్వారా అందించారు హనుమంతు గారు. మరి ఆ పాట ఏంటో చూద్దామా? పల్లెటూరి పిల్లగాడ పసులగా చేమొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడ చాలి చాలని చింపులంగి సగము కాళి చల్లగాలి, చాలి చాలని చింపులంగి సగము కాళి చల్లగాలి, గోనె చింపు కొప్పెర పెట్టావా, ఓ పాల బుగ్గల జీతగాడ దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా, ఓ పాల బుగ్గల జీతగాడ తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు, తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుంటయ్యిందో, ఓ పాల బుగ్గల జీతగాడ చేతి కర్రే తోడైపోయిందా, ఓ పాల బుగ్గల జీతగాడ గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద, గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద, దొడ్డికి వే దొరవైపోయావా, ఓ పాల బుగ్గల జీతగాడ దొంగ దొడ్ల నడ్డాగించేవా, ఓ పాల బుగ్గల జీతగాడ కాలువై కన్నీరుగార కండ్లపై రెండు చేతులాడ, కాలువై కన్నీరుగార కండ్లపై రెండు చేతులాడ వెక్కి వెక్కి ఏడ్చుచున్నావా, ఓ పాల బుగ్గల జీతగాడ ఎవరేమన్నారో చెప్పేవా, ఓ పాల బుగ్గల జీతగాడ పెందలాడ అమ్మ నీకు పెట్టలేదా సద్దికోడు, పెందలాడ అమ్మ నీకు పెట్టలేదా సద్దికోడు, ఆకలిగొని అడలుచున్నావా, ఓ పాల బుగ్గల జీతగాడ అడవి తిరిగి అలసిపోయావా, ఓ పాల బుగ్గల జీతగాడ ఆకుతేలు కందిరీగలు అడవిలో గల కీటకాదు, ఆకుతేలు కందిరీగలు అడవిలో గల కీటకాదులు నీకేమైనా కాటు వేశాయా, ఓ పాల బుగ్గల జీతగాడ నిజము దాచక నాతో చెప్పేవా, ఓ పాల బుగ్గల జీతగాడ మాయదారి ఆవు దూడలు మాటి మాటికి కంచె దుంకి, మాయదారి ఆవు దూడలు మాటి మాటికి కంచె దుంకి పంట చేలు పాడు చేశాయా, నీకు జీతం నెలకు కొంచెం తాలువారి పిడి కల్తీగాసం, నీకు జీతం నెలకు కొంచెం తాలువారి పిడి కల్తీగాసం కొలువగా సేరు తక్కువ వచ్చిందా, ఓ పాల బుగ్గల జీతగాడ తలచుకుంటే దుఃఖమొచ్చిందా, ఓ
పాలబుగ్గల జీతగాడా పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి ఎటికోయి వెలవెలబోతావు ఓ పాలబుగ్గల జీతగాడా వెలుగులేని జీవితమంటావా ఓ జనవరి 26 ప్రజాతంత్ర నినాదాలు జనవరి 26 ప్రజాతంత్ర నినాదాలు కోటీశ్వరుల నాటకమంటావా ఓ పాలబుగ్గల జీతగాడా అంతా ఒట్టి బూటకమంటావా ఓ పాలబుగ్గల జీతగాడా కష్టజీవుల కడుపు నిండా కనికరించే ఎర్ర జెండా కష్టజీవుల కడుపు నిండా కనికరించే ఎర్ర జెండా ఎర్రకోటపై ఎగరాలంటావా ఓ పాలబుగ్గల జీతగాడా దోపిడి దొరల రాజ్యం పోవాలంటావా ఓ పాలబుగ్గల జీతగాడా పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడా కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో.